రోజున నూతనంగా విజయం సాధించినటువంటి కార్పొరేటర్ల కౌన్సిలర్ల ఇందూర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్య అతిథులు, పక్కనే ఉన్నటువంటి కాకతీయుల పోరాట పటిమను పుణుకుపుచ్చుకున్న ఉద్యమ కెరటం, అసలు సిసలైనటువంటి తెలంగాణ ఉద్యమ నాయకులు, గౌరవనీయులు, ఆత్మీయ సోదరులు, ఆర్థిక శాఖ మంత్రివర్యులుగా, ఆరోగ్య శాఖ మంత్రివర్యులుగా తనదైన శైలిలో తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయాల్లో తనదైన ముద్ర వేసినటువంటి ఆత్మీయ సోదరుడు అన్న ఈటెల రాజేందర్ అన్న గారికి, అణువణువున హైందవ ధర్మ పోరాటమే లక్ష్యంగా అణువణువున ప్రతి క్షణమున మన హైందవ సైనికులు నిండి ఉన్నటువంటి గడ్డ ఇందూరు గడ్డకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నామన్న రాజేందర్ అన్న మీకు. అదేవిధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి హానరబుల్ ఎంపీ ఆఫ్ ఇందూర్ పార్లమెంట్ ఆత్మీయ సోదరులు ద వన్ అండ్ ఓన్లీ ఇందూర్ టైగర్ ధర్మపురి అరవింద్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పసుపు బోర్డు చైర్పర్సన్ అయినటువంటి పల్లె గంగన్న గారికి, ధన్పాల్ సూర్యనారాయణ అన్న గారికి, అదేవిధంగా దినేష్ అన్న గారికి, శ్రవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమన్ సుమాంజలు. మరీ ముఖ్యంగా ద క్వీన్ అండ్ కింగ్ ఆఫ్ ది వార్డ్స్ అండ్ కార్పొరేషన్స్, అదేవిధంగా సర్వెంట్స్ కూడా, రాజులు రాణులు, అదేవిధంగా ప్రధాన సేవకులు కూడా, వార్డులకి మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. మున్సిపల్ కౌన్సిల్లకి అడుగుపెట్టారు, చాలా సంతోషం. అందరి పక్షాన కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈటెల రాజేందర్ అన్న గురించి చిన్నది, ఎందుకంటే ఒకే గూటికి చెందిన వాళ్ళం, ఆల్మోస్ట్ ఆల్ ఒకేసారి బయటికి వచ్చిన వాళ్ళం, ఒకే రకమైన భావాలు కలిగిన వాళ్ళం. అన్న కొంచెం ముందు వచ్చారు, నేను కొంచెం తర్వాత వచ్చినాను. సేమ్ అదే రకంగా తనని ఎలాగో ఉద్యమ నాయకులు, ఒక నడిచే లైబ్రరీ లాంటి వారు తట్టుకోలేకపోయారు, అక్కడ బయటికి వచ్చిండ్రు. కానీ ఈ పార్టీలో కలిసి పనిచేస్తా ఉన్నాం. అప్పుడు నేను వచ్చినప్పుడు కూడా అరవింద్ అన్న గారు ఎంత ధైర్యం అందించారో రాజేందర్ అన్న గారు కూడా అంతే ధైర్యం అందించారు. సారీ అన్న, మా అన్న అని మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఒకటే పార్టీ నుంచి వచ్చాం కాబట్టి. అరవింద్ అన్న గారు ఏమనుకోకపోతే. లేదు లేదు, ఈ వేదిక మీద వీళ్ళిద్దరేంటి, ఇద్దరు ఒకటైపోయారు అన్న. నిజం మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు కంటే మున్సిపల్ ఎలక్షన్ లో, అంతకు ముందు జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్ లో టోటల్ ఇందూర్ పార్లమెంట్ చూసుకున్నటువంటి అయితే స్టేట్ లోనే అతి తొందరగా హైయెస్ట్ ఓట్ బ్యాంక్ బీజేపీకి ఏదైతే గ్రో చేస్తుందో అది వన్ అండ్ ఓన్లీ ఇందూర్ పార్లమెంట్. గర్వంగా చెప్పుకోవచ్చు. ఇవి మనం నోటి మాటలుగా చెప్పట్లేదు, గణాంకాలే చెప్తున్నాయి, గణాంకాలే చెప్తున్నాయి. ప్రతి మున్సిపల్ చూసుకుంటే, ప్రతి గ్రామం చూసుకుంటే, సర్పంచ్ ఎలక్షన్స్ కి, మున్సిపల్ ఎలక్షన్స్ కి ఓట్ల శాతం రెట్టింపు కాదు, ట్రిపుల్ అయింది, 3% పెరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇందూర్ పార్లమెంట్, అదేవిధంగా ఇందూర్ సెగ్మెంట్ కూడా, కార్పొరేషన్ కూడా, మెట్పల్లి, రాయికల్, నిజం చెప్పాలంటే మనం విజయం సాధించాం, సిద్ధాంతపరంగా విజేతలమయ్యాం. అదేవిధంగా కొంత సమయభాయం తక్కువైంది. నేను నూతనంగా గెలిచిన వాళ్ళలో చాలా మంది సీనియర్లు ఉన్నారు, చాలా మంది జూనియర్లు కూడా ఉన్నారు, ఫ్రెషర్స్ ఉన్నారు. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. మీరు ముందుగా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ నాకు కొంతమందికి అయ్యింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను అనుభవంతోనే, ఎందుకంటే చైర్పర్సన్ గా చేశాను కాబట్టి. ఖచ్చితంగా మీరు అఫీషియల్స్ ని అడిగి మున్సిపల్ యాక్ట్ బుక్ తీసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని మున్సిపల్ యాక్ట్ బుక్ తీసుకోండి. 2019 సవరణ అయినది లాస్ట్ బుక్. అది తీసుకొని ప్రతి ఒక్క పేజ్ కూడా వదిలిపెట్టకుండా చదవండి. తద్వారా మీకు ఏ అధికారాలు ఉంటాయి, మీరు ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడవచ్చు, మున్సిపల్ ఎజెండా మీకు ఏ టైం వరకు అందాలి, అందులో ఏ అంశాలు మీరు లేవనెత్తొచ్చు అనేది ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా ఆ ఒక్క బుక్ లో మాత్రమే ఉంటుంది. దయచేసి ఫస్ట్ మీ బాధ్యతగా అది అడిగి తీసుకోండి. అందులో ప్రతి ఒక్క అంశం కూడా, యాక్ట్ కూడా చదివి తెలుసుకోండి. తద్వారా మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే కౌన్సిల్లోకి అడుగుపెట్టినామా ఎట్లుండాలి, ఇందూర్ పార్లమెంట్ అంతా ఏ మున్సిపాలిటీ అయినా బల్లలు బద్దలవ్వాలి ఒక్కొక్కరు కూడా. ఎందుకంటే అటు ఇటు కాని వాళ్ళే ఉన్నారు అక్కడ చైర్మన్లు. ఏదో అందరు దొందు కలిసి బీఆర్ఎస్ లు, కాంగ్రెస్ లు అన్ని కలిపి
కలగలిసిన పార్టీ అయింది, అది కలగలిసినటువంటి విజయం అయింది. అది తొత్తులుగా మారిపోయి అట్లాంటి రాజకీయాలు చేస్తున్నారు. అది మనకు అవసరం లేదు, వితౌట్ ఎనీ నాలెడ్జ్. ఎందుకంటే ఇందూరు ఇక్కడే చూసాము, అటు ఇటు కానీ మేయర్ క్యాండిడేట్ అయిపోయిండు, వెళ్ళిపోయిండు, ఎవరినో తీసుకొచ్చి పెట్టిండ్రు. మరి ఏం చేస్తారు? బద్దలు కొడతారా? కౌన్సిల్ మజా వస్తుంది. ఆల్ ది బెస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్.